Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఇల్లంతా ఏంటి ఇలా ఉంది? అన్ని నీట్ గా సర్దు. నువ్వేంటే ఇంకా పాచర కట్టుకుని అలా తగలడ్డావు? మగ పిల్లలు వచ్చే టైం అయింది. వెళ్ళి మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టించు. నాలా అందంగా తయారవుతావు. ఏంటన్నయ్య హడావిడి? పెళ్లి చూపులు కదమ్మా. ఎవరికి? నీకేనమ్మా. నాకా? నువ్వు అవునన్నా కాదన్నా ఈ సంబంధం ఏ రకంగానూ కాదని లేని పొజిషన్ అమ్మా మంది. అయ్యో వాళ్ళు వచ్చేసారు. చూస్తూ నిలబడతావేంటే? చెల్లి రెడీ చేయి. రండి రండి. నమస్కారం అత్తయ్య గారు. ప్రయాణం బాగా జరిగిందా? ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ కా? రండి రండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ కాబోయే అత్తగారు. నమస్కారం పెట్టు. వీడేంటి ఓవర్గా వరుసలు కలుపుతున్నాడు? ముసల్దాన్ సంగతి తెలియనట్టుంది. నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఇలా ఉన్నా నా కాబోయే కోడలు అందంగానే ఉంది. తీసుకోమా తీసుకో. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. అత్తయ్య గారు అంటే పెళ్లి ఫస్ట్ టైం కదా, నిశ్చితార్థానికి కొత్త అని నేను సరి చెప్తాను. మగవాడివి, ఆడపిల్లకు నువ్వేం చెప్తావు? నేను చూసుకుంటాను. థ్యాంక్స్. అమ్మయ్యా ఆనందంగా ఉంది కదూ? మరే నాకు అలాగే ఉంది. కానీ ఈ విషయం ఆ ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసింది అనుకో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దయచేసి మీరందరూ వెళ్ళిపోండి. నువ్విలా అంటావని తెలుసమ్మా. నువ్వే కాదు, నీ గొంతు కూడా అందంగా ఉంది. కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు. నా కొడుకేం కావాలో నేను చూసుకునేదాన్ని. ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. ఇందాకే చెప్పాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నీకు వంటలు చేయడం వచ్చామ్మా? భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు. ఏమండి, నా మాట వినరా? నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే. క్లాసికలా వెస్టర్నా? చెప్తే అర్థం కాదా? నేను అశోక్ ని ప్రేమిస్తున్నాను. తెలుసు. తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా, నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నేను. తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్యున్న ప్రేమ కాదే, నీ మీద నా బిడ్డకున్న ప్రేమ. అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా. మర్చిపో. నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు. నా కొడుకు నా మాట విన్నాడు. నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో. నీకేం కాదు, నేనున్నాను. చూడమ్మా, నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు. అశోక్ని మర్చిపో. 2 నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకి రా. కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే, త్వరగా వచ్చే. ఏం ప్రాబ్లం లేదు. అమ్మాయి వస్తా. పంతులు, అన్ని సిద్ధంగా ఉంచుకో. అలాగేనమ్మా. నాన్న నాన్న, అత్త వెనక వైపు గోడ దూకి పారిపోతుంది నాన్న. పట్టుకోండి, పట్టుకోండి. నీలో ఆ భయం నాకు నచ్చింది. వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. నీకు వేరే దారి లేదు, మర్చిపో. హలో, నేను రా. రాజేష్,
యారా అందరు బాగున్నారా? నాన్నగారు నేను అర్జెంట్గా బయలుదేరి వచ్చేయమన్నారా? అర్జెంట్ గానా? ఎందుకురా బాబు? ఏమో నాకు తెలీదు, ఏదో అర్జెంట్ పని ఉందంట. ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు. ఒక్క నిమిషం. అలాగేనండి. రే, ఈరోజు అర్జెంట్గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని వచ్చేయమంటున్నారా? నాన్న సర్లే. రై, ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు ఇంటికి వెళ్ళకుండా? రా చెప్తాను. రై, ఏం జరిగిందిరా? ఎవరికి ఏం జరిగింది? నాన్నకేమైనా అయిందా? నాన్న 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 ఏమైంది నాన్న? ఎవరికేం జరిగింది నాన్న? నాన్న చెప్పండి నాన్న. అమ్మిది నాన్న, అమ్మ ఎక్కడ? అమ్మా 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 ఎవరికేమైందమ్మా? అమ్మా అమ్మా చెప్పమ్మా, ఎవరికేమైందో? ఎవరికేమైందో చెప్పండి రా. అమ్మా చెల్లి సంజయ్ ఎక్కడ? అమ్మా అమ్మా చెప్పండి అమ్మా, చెప్పమ్మా ఎవరికేమైందో? చెప్పండి అమ్మా ఎవరికేమైందో? రాజా అమ్మా 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 అని లేప్ అమ్మా. అమ్మరా అమ్మరా అమ్మా అమ్మా అని లేపండి అమ్మా. ఇదిగో అని లేపండి రా. ఏం జరిగిందిరా? యాక్సిడెంట్ అయిందిరా. ఎలా? లారీ గుద్దేసింది. నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. అశోక్, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదురా, నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కొట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. చచ్చినా పోను, అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా. భలేవాడివయ్యా, అంజలి నీ గురించి మొత్తం చెప్పింది. కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా చేస్తుంది? చెయ్యదు. అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా, మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది, ఊరెళ్ళింది. పోనీ అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందా అండి? ఏది? ఆ ఊరికా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను కానీ ఆ ఊరు ఇంకా డెవలప్ కాలేదు, మారుమూల గ్రామం. అరే కనీసం టీ అన్న ఇద్దామంటే ఇంట్లో ఎవరు లేరే. పర్లేదులేండి, నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను.
తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి. అది నువ్వు స్పెషల్ గా చెప్పాలా? దగ్గరుండి నేనే చేయిస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నీకెన్నిసార్లు చెప్పాలమ్మా, ఇలా డల్గా ఉండకూడదు. నీకు వేరే దారి లేదు, అలవాటు చేసుకో. ఏంటయ్యా, ఏంటి రోడ్డు మీద అంతా ఈ హడావుడి? ఏం లేదు బాబు, నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం. ఈ రోజే ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకుంది. ఏదో సరదా చేసుకుంటున్నాం, కాస్త లేట్ అవుద్ది, అలా తిరిగి వెళ్ళండి బాబు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. లారీ గుద్ది చచ్చిపోయాడు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? లారీ గుద్ది చనిపోయాడు కదా. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రేయ్ చెప్పండి రా. ఇసుక లారీ గుద్ది నెల రోజుల నుంచి లారీ స్ట్రైక్, అలా చచ్చిపోయాడు చెప్పండి. అశోకన్న, రాజన్న, అశోకన్న, రాజన్న, అశోకన్న, రాజన్న, అశోకన్న, అశోకన్న, రాజన్న. రే రే చిన్న చిన్న చూడరా, అశోకన్ రా. రే రే చూడరా. అశోకన్న, చిన్న అశోకన్న, రాజన్న చంపేశారు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటున్నా, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో అంజలి. దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది. నాకు ఆ అమ్మాయి కావాలి. నీకు ఛాన్స్ ఇస్తున్నాను, దాన్ని వదిలేసి వెళ్ళు. నాకేం కాదు, నువ్వు వెళ్ళు. రారా. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఎందుకురా ఈ ఆవేశం? ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అశోక్ చెప్తారా? చెప్పి ఏం సాధిస్తారు? రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు. అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబెట్టాడు. వాడు నా కొడుకే, కానీ అశోక్కి వాడంటే ప్రాణం. ఎరా, రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు. ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా? ఊరుకోడు. ఆ కేకే గాడిని, పండా గాడిని అందరిని చంపేస్తాడు, లేదా వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు. వద్దురా, ఈ చావుతో ఆపేద్దాం. దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్. అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు? ఏం బాబు బాగున్నావా? అంజలి ఎక్కడుంది? చెప్పాను కదా ఊరెళ్ళిందని. అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? కేకయ్య ఆడేవాడు. చెల్లిని నేనే కదా ఊళ్ళో నిప్పొచ్చాను. బాగుందని మా వేలు విడిచిన బామ్మది ఇప్పుడే ఉత్తరం రాశాడు. జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? ఫైనల్ గా చెప్తున్నాను, ఆ కేకే గాడు ఎవడో నాకు తెలియదు. ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు, ఒక మంచి భర్తగా, తండ్రిగా బతుకు. చెయ్యితి చెయ్యితి చెయ్యితి. కొడతావా? కొట్టు. నీకింకా సిగ్గు రాలేదా? మనిషి అన్నోడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నదంతా ఊడ్చి పెడతాడు, కానీ నువ్వు
నీ సుఖం కోసం చెల్లెల్లే బేరం పెట్టావు. దయచేసి అంజలి సుఖంగా ఉండని. నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగునన్నా సంపాదిస్తానయ్యా. వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం. అది మీ వల్లే అవుతుంది అంకుల్. కాఫీ తీసుకోండి. అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటే? చెయ్యి. ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం వచ్చినా ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు. ఎవరిని నన్ను అడుగుతున్నారా? నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు? అవును, మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా? ఎవరో ఎందుకు చేస్తారండి? నీకు తెలియదే, ఎవడో ఒకడు వెనకాలండి పాలిటిక్స్ చేస్తుంటాడు. అబ్బా, నచ్చకపోతే రిజైన్ చేసేయచ్చు కదా. చేసేవాడినే. సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నారు. అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా. అమ్మా, ట్రైన్కి టైం అవుతుంది. ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు. మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది. ఇదిగా పెళ్లికి 2 రోజుల ముందే రమ్మని చెప్పు. జాగ్రత్త నాన్న. అలాగే. మహాజనులారా, ఈరోజు చాలా గొప్ప రోజు. రాబోయే బై ఎలక్షన్స్ లో మన కేకేఆర్ నాకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి రెండే తెలుసు: చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చా, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపిస్తాడు. ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేసుకుంటాడు. ఎవడ్రా కూత కూసింది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్, స్టేజీ మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే. లేరా దమ్మున్న వాడెవడు లేడా? టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి వీడిని రెచ్చగొట్టానే. ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చెంప చూపిస్తారు. ఎలా కేకే, ఆఫ్టర్ ఆల్ 4 చెంప దెబ్బలకే తట్టుకోలేకపోయావు? చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగ దెబ్బ నేను కొట్టానురా. ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా, అంజలిని అరగంటలో నీ ఇంట్లోంచి ఎత్తుకెళ్తా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే వచ్చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు. పట్టుకోండి.
నా సంగతి తెలుసు కదా. ఆగు, చంపేస్తా. తను చెయ్యొదలరా, చెయ్యదులు. అది నా కోడలు, నా కొడుక్కి కాబోయే పెళ్ళాం. చెయ్యదులు. ఏంటి చూపేంట్రా? నన్ను కొడతావా? కొట్రా, కొట్టు, చంపేస్తా. నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే? ముందు నిన్ను చంపాలి, నీ కొడుకులల్లా తయారు చేసినందుకు. నువ్వు అసలు తల్లివేనా? నిన్ను అరగంటలో తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళు. ఎలా తీసుకెళ్తావో చూస్తాను. చంపేస్తాను. తీసుకెళ్ళరా. తల మీద నుంచి గన్ను తీ, లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోద్ది. హలో అన్నా, మీటింగ్ దగ్గర ఏదో గొడవ జరిగిందట. పండా, ఏం జరిగింది? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, షాక్ అయ్యవా? అన్నా, నాకేం తెలియదన్నా. నన్ను పట్టుకుని పండు డ్రెస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా. అన్నా, నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా? నాకు